వెల్కమ్ టు మెగా టీవీ బర్నింగ్ టాపిక్. ఇజ్రాయెల్లో కనుగొనబడిన సుమారు లక్షలేళ్ల నాటి శ్మశాన వాటిక ప్రపంచ పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ శ్మశాన వాటికలో లభించిన ఆధారాలు పురాతన మానవ సమాజాల సంస్కృతి, జీవనశైలి వెల్లడిస్తున్నాయి. ఈ ఆవిష్కరణ ఆధునిక మానవుల, అప్పటి మానవుల మధ్య సంబంధాన్ని బయటపెడుతున్నాయి. అసలు ఈ శ్మశాన వాటిక ఏ రహస్యాలను బయటపెట్టింది? తమిళనాడులో ఇటీవల కనుగొనబడిన పురాతన ఆధారాలతో దీనికి సంబంధం ఏమిటి? మానవ చరిత్రపై దీని ప్రభావం ఏమిటి? వాట్స్ ది స్టోరీ? ఇజ్రాయెల్లోని గాలిలీ ప్రాంతంలోని తిన్మెట్ గుహలో జరిగిన తవ్వకాల్లో శాస్త్రవేత్తలు 80,000 నుంచి 120,000 ఏళ్ల నాటి శ్మశాన వాటికను కనుగొన్నారు. ఈ స్థలంలో నియాండర్తల్, ఆధునిక హోమో సాపియన్స్ లక్షణాలను కలిగిన మానవ అస్థిపంజరాలు, రాతి ఆయుధాలు, ఆభరణాలు, పుష్పాలతో కూడిన దహన సంస్కారాలు చేసిన ఆధారాలు లభించాయి. శవాలను క్రమబద్ధంగా, గౌరవంగా పూడ్చినట్లు గుర్తించారు. ఇది అప్పటి మానవ సమాజాల్లో మరణాంతర ఆచారాలు ఉన్నాయని తెలియజేస్తోంది. ఈ ప్రాంతం ఆ కాలంలో నది పరివాహక ప్రాంతంగా, వన్యప్రాణులతో నిండిన అడవిగా ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తిన్షెమెట్ గుహలో లభించిన అస్థిపంజరాలపై రేడియో కార్బన్ డేటింగ్, ఐసోటోప్ పరీక్షలు నిర్వహించగా ఇవి 90,000 నుంచి 1,00,000 ఏళ్ల నాటివని నిర్ధారణ అయింది. ఈ అస్థిపంజరాలు నియాండర్తల్, హోమో సాపియన్స్ లక్షణాల మిశ్రమాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఈ రెండు జాతుల మధ్య సంక్రమం జరిగి ఉండవచ్చని సూచిస్తోంది. శవాల పక్కన రాతి కత్తులు, ఆభరణాలు, పుష్పాలు ఉండటం అప్పటి మానవుల మరణాన్ని గౌరవించే సంస్కృతిని పాటించారని నిరూపిస్తోంది. ఈ ఆధారాలు యూరేషియా, మధ్యప్రాచ్యంలో మానవ వలసల చరిత్రను అర్థమయ్యేలా చెబుతున్నాయి. ఈ శ్మశాన వాటిక ప్రపంచంలోనే అత్యంత పురాతన దహన సంస్కార ఆధారాలను అందిస్తుంది. శవాలను క్రమబద్ధంగా పూడ్చడం, వాటి పక్కన పుష్పాలు, జంతువుల ఎముకలు, ఆయుధాలు ఉంచడం వంటి ఆచారాలు అప్పటి మానవులలో సంస్కృతి, సామాజిక నిర్మాణం ఉండేదని తెలియజేస్తున్నాయి. ఫ్రాన్స్ లోని లాస్కాస్ గుహలు, టర్కీలోని గోబెక్లీ టెప్పు, ఇరాక్ లోని షానిదార్ గుహ వంటి ఇతర పురాతన శ్మశాన స్థలాలతో పోల్చినప్పుడు ఇజ్రాయెల్లోని ఈ స్థలం మధ్యప్రాచ్యంలో మానవ పరిణామంలో కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లోని గాలిలీ, హైఫా, కర్మెల్ పర్వత ప్రాంతాలు పురాతన మానవ వలసలకు కేంద్రంగా ఉండేవని ఈ తవ్వకాల ద్వారా తెలుస్తుంది. ఆఫ్రికా నుంచి యూరోప్ కు వలస వెళ్లిన మానవ సమూహాలు ఈ ప్రాంతంలో నివసించాయి. అప్పటి వాతావరణం, నదీ పరివాహక ప్రాంతాలు, సమృద్ధిగా లభించే ఆహార వనరులు ఈ ప్రాంతాన్ని జీవనానికి అనుకూలంగా మారాయి. ఈ శ్మశాన వాటిక ఆ కాలంలోని సామాజిక, సాంస్కృతిక జీవనాన్ని అర్థం చేసుకోవడానికి కీలక ఆధారాలను అందిస్తోంది. ఇజ్రాయెల్లోనే కాక ఇతర ప్రాంతాల్లోనూ ఇటీవల పురావస్తు తవ్వకాలు ఆనాటి మానవుడి సమాచారాన్ని అందిస్తున్నాయి. తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఇటీవల కనుగొనబడిన 5,800 ఏళ్ల నాటి శ్మశాన వాటిక ఇలాంటిదే. శివగంగైలోని సిద్ధర్ మలై స్థలంలో లభించిన సమాధులు, కుండలు, ఆభరణాలు సగం యుగంలోని సామాజిక ఆచారాలను తెలియజేస్తున్నాయి. ఇజ్రాయెల్ శ్మశాన వాటిక 1,00,000 ఏళ్ల నాటిది కాగా తమిళనాడు స్థలం 5,000 ఏళ్ల నాటిది. రెండు అప్పటి మానవుల చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎలా చేశారో తెలియజేస్తున్నాయి. ఈ రెండు ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా మానవ సంస్కృతి, ఆచారాల చరిత్రపై కొత్త విషయాలను తెలియజేస్తున్నాయి. ఈ శ్మశాన వాటికపై మరిన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయి. అయితే తవ్వకాలు సవాళ్లతో కూడుకున్నవి. గుహల సున్నితమైన నిర్మాణం, వాతావరణ ప్రభావం, ఆధారాల సంరక్షణ కోసం అత్యాధునిక సాంకేతికత అవసరం. ఇజ్రాయెల్ పురావస్తు శాఖ, హిబ్రూ యూనివర్సిటీ, అంతర్జాతీయ పరిశోధన బృందాలు ఈ ప్రాజెక్టులో సహకరిస్తున్నాయి. ఈ ఆవిష్కరణ భవిష్యత్తు తవ్వకాలకు, మానవ చరిత్ర అధ్యయనానికి కొత్త దిశానిర్దేశం చేయనుంది.